హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2013లో మలయాళం లాంగ్వేజ్ లో మమ్ముట్టి మరియు ఫహద్ ఫాసిల్ నటించినటువంటి ఒక డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే ఇమాన్యుల్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఇమాన్యుల్ అనే ఒక వ్యక్తి తన కొడుకుతో కలిసి ఒక సీరియస్ యాక్ట్ ని పెర్ఫార్మ్ చేస్తూ ఉంటాడు. ఏమిటంటే ఇమాన్యుల్ తన బాస్ ని తనకు రావాల్సిన 3 months శాలరీని అడగడం కోసం ఇమాన్యుల్ తన కొడుకుతో కలిసి రిహార్సల్స్ చేస్తూ ఉంటాడు. నిజానికి ఇమాన్యుల్ బాస్ అయినటువంటి జోసెఫ్ గత 3 నెలల నుంచి ఇమాన్యుల్ కి శాలరీ ఇచ్చి ఉండడు. దాంతో ఇమాన్యుల్ మరియు అతని భార్య అందరూ కూడా చాలా బాధలు పడుతూ ఉంటారు. అందువల్ల ఇమాన్యుల్ తన కొడుకు ఇద్దరూ కలిసి ఎలా అడగాలా అని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఇమాన్యుల్ వైఫ్ అయినటువంటి యానీ అక్కడికి వచ్చి తన భర్త ఇమాన్యుల్ ని చూసి, నువ్వు మా దగ్గర బాగానే యాక్టింగ్ చేస్తావు, కానీ ఆ జోసెఫ్ దగ్గరికి వెళ్ళగానే నువ్వు ఊపిరి పీల్చుకోవడం కూడా ఆపేస్తావు. నువ్వు నీ శాలరీ గురించి అతన్ని అడిగితే అతను తన భార్యకి జరిగిన ఆ సాడ్ ఇన్సిడెంట్ గురించి నీకు వినిపిస్తాడు అని చెప్తుంది. ఆ మాటలు విన్న ఇమాన్యుల్, నేను ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో మనీ తీసుకునే వస్తాను అని చెప్పి ఆఫీస్ కి వెళ్తాడు. ఆ తర్వాత ఇమాన్యుల్ జోసెఫ్ ని తనకు రావాల్సిన 3 నెలల శాలరీ గురించి అడుగుతాడు. అప్పుడు జోసెఫ్ ఇమాన్యుల్ ని చూసి చనిపోయిన తన వైఫ్ స్టోరీ గురించి ఇమాన్యుల్ కి చెప్తాడు. అయితే ఇమాన్యుల్ మాత్రం ఈసారి జోసెఫ్ మాటల్ని ఇగ్నోర్ చేసి, నాకు వాటితో సంబంధం లేదు, నాకు నా శాలరీ ఇప్పుడే కావాలి అని అంటాడు. దాంతో జోసెఫ్ నిద్ర మాత్రల డబ్బాని వెతుకుతూ ఉంటాడు. అప్పుడు ఇమాన్యుల్ తన పాకెట్ లో నుంచి నిద్ర మాత్రల టాబ్లెట్ ని చూపించి, ఒకవేళ మీరు నాకు శాలరీ ఇవ్వకపోతే ఈ టాబ్లెట్స్ ఈసారి నేను వేసుకుంటాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న జోసెఫ్ బలవంతంగా తన మెడలో ఉన్న చైన్ ని ఇమాన్యుల్ కి ఇచ్చి, నువ్వు ఈ చైన్ ని తీసుకుని వెళ్లి అమ్ము, నీకు నీ మనీ దొరుకుతాయి అని చెప్తాడు. అయితే ఇమాన్యుల్ మాత్రం, ఇలాంటి చైన్లు నాకేమీ వద్దు సార్, ప్లీజ్ నాకు రావాల్సిన డబ్బు మాత్రమే నాకు ఇవ్వు అని అంటాడు. దాంతో జోసెఫ్, సరే అయితే రేపు ఖచ్చితంగా నీకు రావాల్సిన 3 నెలల శాలరీని ఇస్తాను అని చెప్తాడు. దాంతో ఇమాన్యుల్ అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోతాడు. ఇమాన్యుల్ ఇంటికి వచ్చి తన భార్య మరియు కొడుకును చూసి, రేపు ఖచ్చితంగా మన మనీ మనకు వస్తాయి అని చెప్తాడు. దాంతో ఇమాన్యుల్ ఫ్యామిలీ అంతా కూడా చాలా ఆనందంగా ఉంటారు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత వాళ్ళ ఇంటికి మనీ వస్తుంది అని సంతోషంగా ఉంటారు. ఆ తర్వాత రోజు ఇమాన్యుల్ ఆఫీస్ కి వెళ్లి చూడగా ఆఫీస్ లో అందరూ గుంపులుగా ఉంటారు. అప్పుడే ఇమాన్యుల్ కి జోసెఫ్ తన కంపెనీని విడిచిపెట్టి పారిపోయాడు అని తెలుస్తుంది. ఆ మాటలు విన్న ఇమాన్యుల్ షాక్ అవుతాడు. ఇమాన్యుల్ చాలా బాధపడి ఇంటికి తిరిగి వస్తాడు. అప్పుడు ఇమాన్యుల్ వైఫ్ అయినటువంటి యానీ తన భర్తను చూసి, మనీ ఎక్కడ ఉన్నాయి, నువ్వు ఆ జోసెఫ్ ని దేవుడు అనుకున్నావు కదా, చూడు నీ దేవుడు ఏమైపోయాడో, ఇప్పుడు మనం మనీ తీసుకున్న వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలి అంటూ బాధపడుతూ తిడుతూ ఉంటుంది. యానీ మాటలు విని ఇమాన్యుల్ కూడా ఇప్పుడు ఎలా మనీని మేనేజ్ చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ ఇమాన్యుల్ కి జోసెఫ్ నుంచి ఒక లెటర్ వస్తుంది. ఆ లెటర్ లో, నాకు ఈ దారి తప్ప వేరొక దారి లేదు ఫ్రెండ్, నేను పారిపోవాల్సి వచ్చింది, నా మనీ మొత్తం లాస్ అయిపోయాయి, నేను ఈ లెటర్ తో పాటు నీకు 10,000 రూపాయలని పంపిస్తున్నాను. ఈ 10,000 రూపాయలు నీకు రావాల్సిన 3 నెలల శాలరీలో సగం కూడా కాదు, కానీ నీ అవసరాలకు ఉంటాయని పంపిస్తున్నాను. అలాగే నేను నీ కొత్త జాబ్ గురించి నా ఫ్రెండ్ తో కూడా మాట్లాడాను, అతని కాంటాక్ట్ డీటెయిల్స్ ఈ లెటర్ వెనకాల ఉన్నాయి అని రాసి ఉంటుంది. ఇమాన్యుల్ అదంతా చదివి బాగా స్ట్రెస్ గా ఫీల్ అయ్యి జోసెఫ్ ఇచ్చిన ఆ కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేస్తాడు. అప్పుడు ఆ పర్సన్ సిగ్మా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ గురించి ఇమాన్యుల్ కి చెప్తాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి ఇమాన్యుల్ తో, నేను ఈ సిగ్మా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి కమ్యూనికేషన్ సెక్టర్ వైస్ ప్రెసిడెంట్ ని, నీకు మంచి శాలరీతో కూడిన జాబ్ వేకెన్సీ ఉంది, కానీ ఇది సేల్స్ జాబ్, అలాగే ఈ జాబ్ కి ఏజ్ లిమిట్ ఓన్లీ 25 years అని చెప్తాడు. కానీ ఇమాన్యుల్ ఏజ్ అప్పటికే 25+ ఉంటుంది. దాంతో ఇమాన్యుల్ చాలా నిరాశ చెంది ఆ వ్యక్తితో, మీరు ఏదో ఒకటి చెయ్యండి, ఇప్పుడు ఈ జాబ్ నాకు చాలా అవసరం ఉంది అని రిక్వెస్ట్ చేస్తాడు. దాంతో ఆ వ్యక్తి, సరే అయితే నీకు ఒక ఛాన్స్ ఇప్పిస్తాను, అయితే నువ్వు ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అని చెప్తాడు. దానికి ఇమాన్యుల్ కూడా సరే అని చెప్తాడు. ఆ తర్వాత ఇమాన్యుల్ మంచి డ్రెస్ వేసుకుని రెడీ అయ్యి ఆ తర్వాత ఇంటర్వ్యూకి వెళ్తాడు. అక్కడ ఇమాన్యుల్ ని చాలా మంది క్వశ్చన్స్ అడుగుతారు, కానీ ఇమాన్యుల్ వాటికి ఆన్సర్స్ ఇవ్వలేకపోతాడు. అప్పుడు ఇమాన్యుల్ ఫోన్ రింగ్ అవుతుంది. ఇమాన్యుల్ ఆ కాల్ ని కట్ చేసి ఇంటర్వ్యూ డిస్టర్బ్ అయినందుకు ఇమాన్యుల్ అందరికీ సారీ చెప్తాడు. అప్పుడు ఇంటర్వ్యూ చేసే జీవన్ రాజ్ అనే ఒక
వ్యక్తి ఇమాన్యుల్ ని చూసి నీ మొబైల్ కేస్ కవర్ ని నాకు అమ్మగలవా అని అంటాడు. ఆ మాటలు విన్న ఇమాన్యుల్, సార్ నా వైఫ్ నా కోసం ఈ మొబైల్ కేస్ ని 80 రూపాయలు ఇచ్చి కొనింది, అయితే దీన్ని మీరు 100 రూపాయలకి కొనుక్కోవచ్చు, నేను మీకు 100 రూపాయలకి అమ్మగలను అని అంటాడు. మీరు కావాలంటే ఈ కేసుని ఆ తర్వాత మళ్ళీ 200కి అమ్ముకోవచ్చు, ఇది చాలా లక్కీ కవర్ అని చెప్తాడు. దాంతో జీవన్ రాజ్ ఇమాన్యుల్ కి 100 రూపాయలు ఇచ్చి ఆ మొబైల్ కేస్ ని కొనుక్కుంటాడు. ఆ తర్వాత జీవన్ రాజ్ ఇమాన్యుల్ తో, చలో ఇప్పుడు ఈ కవర్ ని 200 రూపాయలకి అమ్ము అని చెప్తాడు. దానికి ఇమాన్యుల్, చిరిగిపోయిన ఈ బ్యాగ్ కవర్ ని ఎవరైనా 200 రూపాయలకి అమ్ముతారా, ఈ కవర్ ని మీరే ఉంచుకోండి అని చెప్తాడు. అదంతా చూసిన మిగతా ఇంటర్వ్యూ చేసే వాళ్ళందరూ కూడా జీవన్ రాజును చూసి బాగా నవ్వుతారు. ఇమాన్యుల్ ఏ విధంగా చిరిగిపోయిన కవర్ ని తన బుద్ధి బలంతో జీవన్ రాజుకి అమ్మాడో ఆ పద్ధతి వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఇమాన్యుల్ కి జాబ్ కన్ఫర్మ్ అవుతుంది. ఇంటికి వచ్చి ఇమాన్యుల్ తనకు జాబ్ వచ్చింది అని చెప్పగానే తన భార్య మరియు కొడుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ తర్వాత ఇమాన్యుల్ జాబ్ లో జాయిన్ అవడానికి ఆఫీస్ కి వెళ్తాడు. అప్పుడు ఆ కంపెనీలో ఉన్న వెంకటేష్ అనే ఒక ఎంప్లాయీ సక్సెస్ ని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అతను ఆ నెల అందరికంటే ఎక్కువ ప్రాఫిట్ అదే బిజినెస్ ని చేసి ఉంటాడు. ఆ తర్వాత ఇమాన్యుల్ స్టాఫ్ ని చూసి నా క్యాబిన్ ఎక్కడ ఉంది అని అడుగుతాడు. మరో పక్క జీవన్ రాజ్ ఆ కంపెనీ మేనేజర్ అయి ఉంటాడు. అలాగే అతను ఇమాన్యుల్ బాస్ కూడా. జీవన్ రాజ్ తన కంపెనీలో పనిచేసే 2 ఎంప్లాయీస్ ని తన క్యాబిన్ లోకి పిలిచి వాళ్ళ మీద చాలా కోప్పడతాడు. ఎందుకంటే ఆ 2 కూడా ఆ నెలలో వాళ్ళ టార్గెట్ ని రీచ్ అయ్యి ఉండరు. అప్పుడు ఆ 2 ఎంప్లాయీలలో ఒక ఎంప్లాయీ జీవన్ రాజ్ ని చూసి, సార్ నిజానికి మా ఫాదర్ కి ఆపరేషన్ జరిగింది, దాని వల్లనే నేను ఈ మంత్ టార్గెట్ ని అచీవ్ చేయలేకపోయాను అని చెప్తాడు. అప్పుడు జీవన్, ఈ రోజు నా కూతురు బర్త్డే ఉంది, కానీ దానికంటే ముఖ్యంగా నాకు నా కంపెనీయే ఎక్కువ ఇంపార్టెంట్, జాబ్ ఫస్ట్, ఆ తర్వాత మిగతావన్నీ. నేను నా కూతురికి ఇంతవరకు బర్త్డే విషెస్ కూడా చెప్పలేదు. నా కూతురు కూడా నన్ను అర్థం చేసుకుంది, ఎందుకంటే తనకి తన నాన్నకి అన్నిటికంటే ఎక్కువ జాబే ఇంపార్టెంట్ అని నా కూతురు చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉంటుంది అని అంటాడు. సరిగ్గా అదే సమయంలో తన కూతురు జీవన్ కి కాల్ చేస్తుంది. అప్పుడు జీవన్ తన కూతురికి బర్త్డే విషెస్ చెప్తాడు. దాంతో జీవన్ కూతురు రివర్స్ లో తన నాన్నతో, ఏంటి నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా నా బర్త్డే అంటూ తన నాన్నతో చాలా రివర్స్ గా మాట్లాడుతుంది. ఇదంతా చూసి అక్కడ ఉన్న ఎంప్లాయీస్ ఇద్దరు నవ్వుకుంటారు. దాంతో జీవన్ రాజ్ ఆ 2 ఎంప్లాయీస్ ని అక్కడి నుంచి వెళ్ళమని చెప్తాడు. సరిగ్గా అదే సమయంలో ఇమాన్యుల్ అక్కడికి వస్తాడు. ఆ తర్వాత ఇమాన్యుల్ జీవన్ కి తన అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి, సార్ ఐఎమ్ ఇమాన్యుల్, మీరు నన్ను గుర్తుపట్టారా అని అడుగుతాడు. ఇమాన్యుల్ ని చూడగానే జీవన్ గుర్తుపట్టి, అవును గుర్తుపట్టాను, నిన్ను నేను ఎలా మర్చిపోగలను, నువ్వు ఆ రోజు నన్ను సీనియర్స్ అందరి ముందు నాతో మజాక్ చేసావు కదా అని అంటాడు. దానికి ఇమాన్యుల్, సార్ నేను కేవలం నాకు చెప్పిన పని చేశాను అని చెప్తాడు. ఆ మాట విన్న తర్వాత జీవన్ ఇమాన్యుల్ ని బెదిరిస్తూ, గుర్తుపెట్టుకో నేను నీ మీద ఎప్పుడు ఒక కన్ను వేసి ఉంటాను, నువ్వు నాకు దూరంగా ఉండు అని చెప్తాడు. ఆ తర్వాత ఇమాన్యుల్ తన క్యాబిన్ లోకి వెళ్తాడు. ఆ తర్వాత ఇమాన్యుల్ దగ్గరికి వెంకటేష్ వచ్చి ఇమాన్యుల్ ని కంఫర్టబుల్ గా ఉంచడం కోసం, నా పేరు వెంకటేష్, మీకు ఏ ప్రాబ్లం వచ్చినా నా దగ్గరికి రండి అని చెప్తాడు. ఆ తర్వాత ఆ కంపెనీ అకౌంటెంట్ అయినటువంటి గోపీనాథ్ అలాగే ఆ కంపెనీ పియూన్ సుక్కు వస్తారు. వాళ్ళిద్దరూ కూడా వాళ్ళని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. కొద్ది రోజుల్లోనే ఇమాన్యుల్ కి అందరితో మంచి బాండింగ్ ఏర్పడుతుంది. అందరూ చాలా సిన్సియర్ గా వర్క్ చేయడం మొదలు పెడతారు. ఆ తర్వాత ఒక రోజు కంపెనీ మేనేజర్ జీవన్ రాజ్ ఒక మీటింగ్ ని ఏర్పాటు చేస్తాడు. ఆ మీటింగ్ లో జీవన్ రాజ్ మాట్లాడుతూ తన ఎంప్లాయీస్ అందరినీ చూసి, మనం ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నాం, ఈ కంపెనీ ద్వారానే మనకు శాలరీ వస్తుంది, కాబట్టి మనం ఈ కంపెనీకి ఏదో ఒకటి చెయ్యాలి. ఎలాగంటే సిగ్మా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఒక టాప్ కంపెనీ అని మీకు తెలుసు. ఈ కంపెనీ ప్రాఫిట్ ఈ ఇయర్ 600 కోట్లు, కానీ కంపెనీ 800 కోట్లు రీచ్ అవ్వడానికి ప్రామిస్ చేసింది. కాబట్టి ఇప్పుడు మనం ఆ ప్రాఫిట్ ని మనం కస్టమర్స్ క్లెయిమ్ ని డిక్లైన్ చేస్తూ తీసుకురావచ్చు. కస్టమర్స్ ₹1 లాస్ కూడా మనకు ప్రాఫిట్ అవుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి మనం అన్ని క్లెయిమ్స్ ని డిక్లైన్ చెయ్యాలి అని చెప్తాడు. అదంతా విన్న తర్వాత ఇమాన్యుల్ జీవన్ ని చూసి, సార్ మీరు నిన్న కస్టమర్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పారు, కానీ ఈ రోజు కస్టమర్స్ క్లెయిమ్ ని ఎలా డిక్లైన్ చేయమని చెప్తున్నారు అని అడుగుతాడు. అది విన్న తర్వాత జీవన్ కోప్పడి ఇమాన్యుల్ క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇవ్వకుండా టాపిక్ ని చేంజ్ చేస్తాడు. కొంచెం సేపటి తర్వాత మీటింగ్ ఎండ్ అవుతుంది. ఆ తర్వాత వెంకటేష్ ఇమాన్యుల్ తో, బాస్ మాట్లాడుతున్నప్పుడు నువ్వు మధ్యలో మాట్లాడవలసిన అవసరం ఏమొచ్చింది, ఇప్పటి నుంచి బాస్ నిన్ను టార్గెట్ చేస్తాడు అని చెప్తాడు. అప్పుడు ఇమాన్యుల్, ఇలా చూడు, ప్రాఫిట్ కోసం నా పర్సనాలిటీని నేను చేంజ్ చేసుకోలేను, కస్టమర్స్ లాస్ ఈ కంపెనీకి కూడా లాస్ అవుతుంది, ఇది నువ్వెందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు అని అంటాడు. ఇదంతా విన్న వెంకటేష్
వెంకటేష్ ఆ తర్వాత వెంటనే బయటకు చూపిస్తూ ఒక లేడీని చూపిస్తాడు. వెంటనే ఇమాన్యుల్ ని చూసి ఆమె పేరు ఖాదీ జుమ్మా, ఆమె ఈ కంపెనీ కస్టమర్, ఆమె తన హస్బెండ్ డెత్ మనీని క్లెయిమ్ చేయడానికి గత 3 నెలలుగా ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉంది, కానీ కంపెనీ ఆమె క్లెయిమ్ ని రిజెక్ట్ చేసింది అని చెప్తాడు. వెంకటేష్ చెప్పిందంతా విన్న తర్వాత ఇమాన్యుల్ చాలా షాక్ అవుతాడు. నువ్వేం చెప్తున్నావు, ఈ కంపెనీ అలా ఎందుకు చేస్తుంది అని అంటాడు. అప్పుడు వెంకటేష్, ఈ కంపెనీ చాలా ప్రాఫిట్స్ ఎర్న్ చేసే పనిలో ఉంది, కొంతమంది కస్టమర్స్ క్లెయిమ్స్ ని కూడా రిజెక్ట్ చేస్తుంది, ఆమె క్లెయిమ్ కూడా రిజెక్ట్ చేసిన వాటిల్లో ఉంది. నువ్వు ఇప్పుడు ఆ లేడీకి క్లెయిమ్ ని ఇప్పించగలవా? నువ్వు ఆమెకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పించలేవు. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఇది చాలా పవర్ఫుల్ సిస్టమ్. ఈ సిస్టమ్ ని బ్రేక్ చెయ్యాలి అంటే అంత ఈజీ కాదు, అది ఇంపాసిబుల్ అని చెప్తాడు. ఇదంతా విన్న ఇమాన్యుల్ చాలా బ్యాడ్ గా ఎమోషనల్ గా ఫీల్ అవుతాడు, కానీ తను ఏమీ చేయలేకపోతాడు. ఆ తర్వాత ఖాదీ జుమ్మా అనే లేడీ తన కూతురుతో కలిసి జీవన్ దగ్గరికి వెళ్లి ఎందుకు క్లెయిమ్ డిక్లైన్ చేశారు అనే రీజన్ అడుగుతుంది. అప్పుడు జీవన్, కంపెనీకి మీ అమ్మ మీద డౌట్ ఉంది, ఎందుకంటే సర్నేమ్ నార్మల్ గా ఖాదీదా సీకే అని ఉంది, కానీ మీ అమ్మగారి సర్నేమ్ ఖాదీదా పీకే, కాబట్టి మేము మీ క్లెయిమ్ ని ఎలా యాక్సెప్ట్ చేయగలము అని ఖాదీ జుమ్మా కూతురుతో చెప్తాడు. అప్పుడు ఖాదీ జుమ్మా కూతురు జీవన్ రాజ్ ని చూసి, మా అమ్మనే ఖాదీ దేశీ సీకే, మా నాన్న అంత ఎడ్యుకేటెడ్ కాదు, అందువల్లనే డాక్యుమెంట్స్ లో మిస్టేక్ రాయించాడు అని చెప్తుంది. ఖాదీ జుమ్మా ఇంకా తన కూతురు జీవన్ కి అర్థమయ్యేలాగా చెప్పడానికి చాలా ట్రై చేస్తారు, కానీ జీవన్ వాళ్ళ మాటలు అస్సలు వినడు. ఆ తర్వాత వాళ్ళని అక్కడి నుంచి వెళ్లిపోమని చెప్తాడు. తల్లి కూతురులు ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. మరోపక్క ఇమాన్యుల్ జాబర్ అనే ఒక క్లయింట్ కి కాల్ చేస్తాడు. ఇన్సూరెన్స్ గురించి మాట్లాడడం కోసం తనకి కాల్ చేసి తన అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుంటాడు. ఆ తర్వాత ఇమాన్యుల్ జాబర్ ఇంటికి వెళ్తాడు. జాబర్ కి ఇన్సూరెన్స్ ప్లాన్ గురించి అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తాడు, కానీ జాబర్ తన ఫ్యామిలీ గురించి తన గురించి ఇమాన్యుల్ తో చెప్పడం మొదలు పెడతాడు. మాటల మధ్యలో జాబర్ ఇమాన్యుల్ ని చూసి, నాకు పర్సనాలిటీ డిజార్డర్ ఉంది, అందువల్ల ఎవరో నా దగ్గరికి రారు, నా హెల్పర్ ఒక్కడే వస్తాడు, కానీ నువ్వు వచ్చావు, నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్తాడు. జాబర్ కి పర్సనాలిటీ డిజార్డర్ ఉంది అని ఇమాన్యుల్ కి తెలియగానే ఇమాన్యుల్ భయపడిపోయి అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తాడు. అయితే జాబర్ ఇమాన్యుల్ ని పట్టుకుంటాడు. అయినా ఇమాన్యుల్ జాబర్ ని పుష్ చేసి ఎలాగో అలా అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఇమాన్యుల్ ఇంకా అతని ఫ్యామిలీ అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇమాన్యుల్ కి జాబ్ దొరికింది కాబట్టి తన ఫ్యామిలీకి మనీకి ప్రాబ్లం కూడా ఉండదు. ఈ విధంగా ఇమాన్యుల్ ఫ్యామిలీ లైఫ్ అంతా కూడా బ్యాలెన్స్డ్ గానే ఉంటుంది. ఒకరోజు ఇమాన్యుల్ తన ఆఫీస్ లో వర్క్ చేస్తూ ఉండగా తన దగ్గరికి తన కొలీగ్స్ వచ్చి ఒక బార్ పార్టీకి రమ్మని పిలుస్తారు. ఇమాన్యుల్ వాళ్ళతో కలిసి ఆ పార్టీకి వెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే ఇమాన్యుల్ ఆ పార్టీలో జాబర్ ని అతని హెల్పర్ ని చూస్తాడు. జాబర్ ని ఇమాన్యుల్ చూడగానే ఆ బార్ లో ఉన్న వెయిటర్ ని చూసి అతను మిస్టర్ జాబర్ కదా అని అడుగుతాడు. అప్పుడు ఆ వెయిటర్, అవును అతను మిస్టర్ జాబర్, అతనికి కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అతను కేవలం ఆ ప్రాబ్లమ్స్ నుంచి తప్పించుకోవడం కోసమే తనకు పర్సనాలిటీ డిజార్డర్ ఉందన్నట్టుగా నాటకాన్ని ఆడుతున్నాడు అని చెప్తాడు. అది మొత్తం విన్న ఇమాన్యుల్ ఎందుకు అని అడుగుతాడు. అప్పుడు ఆ వెయిటర్, జాబర్ కి ఒక కొడుకు ఉన్నాడు, అతను చాలా పెద్ద ఫ్రాడ్, అతని కొడుకు తన ప్రాపర్టీ మొత్తాన్ని కూడా అతని పేరు మీదకి రాయించుకున్నాడు. ఆ తర్వాత జాబర్ దగ్గర ₹1 కూడా లేకుండా పోయింది. అందువలనే జాబర్ తన కొడుకు మీద కేసును ఫైల్ చేశాడు. మొత్తం తన ప్రాపర్టీ మొత్తం తిరిగి తెచ్చుకోవడం కోసం కేసును ఫైల్ చేశాడు. అందువల్ల జాబర్ లాయర్ కేసుని గెలవడం కోసం పర్సనాలిటీ డిజార్డర్ ఉందని చెప్పి నాటకం ఆడమని చెప్పాడు. అలాగే అతను ఇక్కడికి డైలీ తాగడానికి వస్తూ ఉంటాడు, అతను ఇక్కడ రెగ్యులర్ కస్టమర్ అని చెప్తాడు. జాబర్ గురించి ఆ బార్ వెయిటర్ చెప్పిన తర్వాత ఇమాన్యుల్ జాబర్ దగ్గరికి వెళ్తాడు. జాబర్ వెయిటర్ ని చూసి తన మందులో మెడిసిన్ ని కలపమని చెప్తాడు. అప్పుడు జాబర్ ఇమాన్యుల్ ని చూసి చాలా షాక్ అవుతాడు. ఇమాన్యుల్ జాబర్ ని చూసి, నువ్వు నన్ను భలే ఎర్రివాణ్ణి చేశావు అని అంటాడు. ఆ మాటలు విన్న జాబర్, నా లాయర్ నన్ను అలా చేయమని చెప్పాడు, నువ్వు దాన్ని తప్పుగా అర్థం చేసుకోకు అని చెప్తాడు. దానికి ఇమాన్యుల్, టెన్షన్ పడకు, నీకు నీ కొడుక్కి మధ్య అంతా సెట్ అయిపోతుంది, అదంతా మర్చిపోయి ఇప్పుడు ఈ మందు తాగి ఎంజాయ్ చెయ్యి అని చెప్తాడు. ఇమాన్యుల్ చెప్పిన మాటలు విని జాబర్ కొంచెం ఎమోషనల్ అవుతాడు. ఆ తర్వాత జాబర్ ఇమాన్యుల్
డ్రింక్ చేసి ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత రోజు ఒక కస్టమర్ ఇమాన్యుయల్ కి తన ఇన్సూరెన్స్ ని ప్రీమియం చేస్తాను అని ప్రామిస్ చేసి ఉంటాడు. ఆ ప్రీమియం వల్ల ఇమాన్యుయల్ కి పూర్తి నెల టార్గెట్ పూర్తవుతాయి. అలాగే అవి కంప్లీట్ అయినందువల్ల ఇమాన్యుయల్ ఎంప్లాయ్ ఆఫ్ ద మంత్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఒక రకంగా ఎంప్లాయ్ ఆఫ్ ద మంత్ అవ్వడం ఇమాన్యుయల్ కి అతని కొడుక్కి ఒక కళ. ఆ తర్వాత రోజు చాలా సంతోషంగానే ఇమాన్యుయల్ డ్రైవ్ చేసుకుంటూ ఆ క్లయింట్ దగ్గరకు వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఇమాన్యుయల్ కి ఒక చిన్న యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్ వల్ల ఇమాన్యుయల్ స్పృహ తప్పి పడిపోతాడు. ఆ తర్వాత ఇమాన్యుయల్ కళ్ళు తెరిచి చూసేసరికి ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటాడు. అప్పుడు ఇన్సూరెన్స్ ప్రీమియం చేస్తానన్న ఆ కస్టమర్ గురించి ఇమాన్యుయల్ కి గుర్తుకు వస్తుంది. దాంతో ఇమాన్యుయల్ తన కొలీగ్ అయినటువంటి వెంకటేష్ కి కాల్ చేసి, నాకు ఒక చిన్న యాక్సిడెంట్ అయ్యింది, నేను ఈ రోజు ఆఫీస్ కి రాలేను, కానీ ఈ రోజు నా కస్టమర్ ఒక వ్యక్తి ఆఫీస్ కి వచ్చి ప్రీమియం పేమెంట్ చేస్తాడు, అప్పుడు అతన్ని నా సర్వీస్ కోడ్ తో బుక్ చెయ్యి అని చెప్తాడు. ఇమాన్యుయల్ చెప్పిన మాటలని వెంకటేష్ విని సరే అని చెప్తాడు. ఆ తర్వాత రోజు ఇమాన్యుయల్ ఆఫీస్ కి వెళ్లి చూడగా ఆ ఆఫీస్ లో అందరూ కూడా వెంకటేష్ ఆ మంత్ ఎంప్లాయ్ ఆఫ్ ద మంత్ గా వచ్చినందుకు తనని విష్ చేస్తూ ఉంటారు. ఇమాన్యుయల్ అంతా చూసి మొత్తం అక్కడ జరిగే ఆటని అర్థం చేసుకుంటాడు. వెంకటేష్ తనని మోసం చేశాడు అని ఇమాన్యుయల్ ఫీల్ అవుతాడు. ఆ తర్వాత వెంకటేష్ ఇమాన్యుయల్ దగ్గరికి వచ్చి, థ్యాంక్ యూ బ్రదర్, ఈ టార్గెట్ నా హైయెస్ట్ క్లోజింగ్ అమౌంట్, అందువల్ల నేను సాయంత్రం ఒక పార్టీని ఇస్తున్నాను, నువ్వు ఖచ్చితంగా పార్టీకి రావాలి అని చెప్తాడు. ఇమాన్యుయల్ అదంతా చూసి చాలా బాధపడుతూ ప్రపంచంలో ఇలాంటి మనుషులు కూడా ఉంటారా దేవుడా అనుకుంటూ ఉంటాడు. ఆఫీస్ లో అందరూ ఇంటికి వెళ్లిపోయిన తర్వాత ఇమాన్యుయల్ సొంతంగా ఆ క్రౌన్, అదే బెస్ట్ ఎంప్లాయ్ ఆఫ్ ద మంత్ అవార్డు ఇస్తారు కదా, ఆ క్రౌన్ దగ్గరికి వెళ్లి ఇమాన్యుయల్ దాన్ని పట్టుకుని దాంతో ఒక ఫోటో తీసుకుని వెళ్లి ఇంట్లో చూపిస్తాడు. ఆ ఫొటోస్ ని చూసిన ఇమాన్యుయల్ వైఫ్ అలాగే ఇమాన్యుయల్ కొడుకు చాలా సంతోషంగా ఉంటారు. ఈ మంత్ ఇమాన్యుయల్ కే బెస్ట్ ఎంప్లాయ్ ఆఫ్ ద మంత్ అవార్డు దొరికింది అని ఇమాన్యుయల్ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. తన వైఫ్ యానీని తన కొడుకుని ఒక ప్లేస్ కి ఏమీ చెప్పకుండా తీసుకుని వెళ్తాడు. అక్కడ ఒక ఇంటి ఓనర్ ని కలిసి అతనికి ఇమాన్యుయల్ అడ్వాన్స్ చెక్ ఇచ్చి ఆ ఇంటిని బుక్ చేస్తాడు. ఇమాన్యుయల్ ఇల్లు కొనడం చూసి తన భార్య యానీ, మనం ఇప్పుడు రిచ్ అయ్యాం, మనం ఇల్లు కొంటున్నామని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత యానీ తన కొడుకు ఆ కొత్త ఇంట్లోకి వెళ్లి చాలా ఎమోషనల్ గా అవుతారు. అప్పుడు ఇమాన్యుయల్ కొడుకు వాళ్ళ ఇంటిని డ్రా చేసి ఇమాన్యుయల్ కి ఇస్తాడు. ఆ తర్వాత రోజు ఇమాన్యుయల్ ఆఫీస్ కి వెళ్ళగానే జీవన్ రాజ్ ఇమాన్యుయల్ ని తన క్యాబిన్ లోకి రమ్మని పిలుస్తాడు. ఇమాన్యుయల్ తో పాటు లోపల ఇమాన్యుయల్ ఫ్రెండ్ అయినటువంటి టోనీ అనే వ్యక్తి కూడా ఉంటాడు. ఆ తర్వాత జీవన్ రాజ్ టోనీ మరియు ఇమాన్యుయల్ ని చూసి, గత 6 నెలల నుంచి మీ పెర్ఫార్మెన్స్ అస్సలు బాగోలేదు, అలాగే గ్రోత్ కూడా ఏమీ లేదు, ఇలాంటి జాబ్ మీలాంటి వాళ్ళకి ఇవ్వలేము, అలా అని మిమ్మల్ని సడన్ గా జాబ్ లో నుంచి కూడా తీయలేము, కానీ మీ ఇద్దరు మీ టార్గెట్స్ మీద పూర్తిగా ఫోకస్ చెయ్యండి, ఎందుకంటే మీ టార్గెట్ ఇప్పుడు 5 లక్షల నుంచి 50 లక్షలకి పెరిగింది అని అంటాడు. ఇదంతా విన్న తర్వాత టోనీ మరియు ఇమాన్యుయల్ షాక్ అయ్యి అంత అమౌంట్ ఎలా అచీవ్ చెయ్యాలనుకుంటారు. ఆ తర్వాత జీవన్ రాజ్, నెక్స్ట్ మంత్ మీ ఇద్దరు ఎలాగో అలా ఎక్కడి నుంచైనా సరే 50 లక్షల టార్గెట్ ని ఫినిష్ చేస్తే మీరు ఈ కంపెనీలో కంటిన్యూ చేయవచ్చు, లేదంటే మీ ఇద్దరిని జాబ్ లో నుంచి తీసేస్తామని చెప్తాడు. జీవన్ చెప్పిన మొత్తం మాటలు విన్న టోనీకి బాగా కోపం వచ్చి తనని తిడుతూ ఆ కంపెనీలో రిజైన్ చేసి వెళ్లిపోతూ ఉంటాడు. టోనీ అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత ఇమాన్యుయల్ జీవన్ ని చూసి, సార్ మరి నా హోమ్ లోన్ ఏమవుతుంది అని అడుగుతాడు. దానికి జీవన్, వెళ్లి 50 లక్షల ప్రీమియం అమౌంట్ ని టార్గెట్ ఫినిష్ చేసి తీసుకునిరా, ఆ నెక్స్ట్ డేనే నీ లోన్ అమౌంట్ అప్రూవ్ అవుతుంది అని చెప్తాడు. ఆ తర్వాత ఇమాన్యుయల్ వెళ్లి తన క్యాబిన్ లో కూర్చొని చాలా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఇమాన్యుయల్ కి తన కొడుకు డ్రా చేసిన ఆ ఇంటి పిక్చర్ కనిపిస్తుంది. దాన్ని చూసి ఇమాన్యుయల్ చాలా ధైర్యం తెచ్చుకుంటాడు. ఆ తర్వాత వర్క్ ని మళ్ళీ మొదలు పెడతాడు. మరో పక్క టోనీ తనకు సంబంధించిన వస్తువులన్నీ ప్యాక్ చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతూ ఇమాన్యుయల్ ని కలిసి, నువ్వు ఈ కంపెనీలో ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు, 50 లక్షల ప్రీమియం ని ఫినిష్ చేయడం చాలా కష్టం అని చెప్తాడు. అప్పుడు ఇమాన్యుయల్ టోనీని చూసి, ఇలా చూడు టోనీ, నేను ఎట్టి పరిస్థితుల్లో ఆ 50 లక్షల ప్రీమియం టార్గెట్ ని అచీవ్ చేయాలి, లేదంటే నాకు ఈ జాబ్ పోతుంది, నాకు ఇప్పుడు ఈ జాబ్ చాలా అవసరం ఉంది అని చెప్తాడు. సరిగ్గా అదే సమయంలో ఆ కంపెనీ HR టీం అక్కడికి వస్తుంది. ఇమాన్యుయల్ వాళ్ళను చూసి వెంటనే టోనీతో వీళ్ళు ఎవరో అని అడుగుతాడు. అప్పుడు
అప్పుడు టోనీ ఎవరినైనా జాబ్ లో నుంచి తీసేయాలి అన్నప్పుడు వీళ్ళు ఇక్కడికి వస్తారు. ఈ రోజు వాళ్ళు ఏ వ్యక్తిని తీయబోతున్నారో ఎవరికీ తెలియదు అని చెప్తాడు. ఆ తర్వాత హెచ్ఆర్ టీం ఆఫీస్ లోకి వచ్చి ఆ కంపెనీ అకౌంటెంట్ అయినటువంటి గోపీనాథ్ ని పిలిచి, చెక్ విలియం మీలాగే ఒక అకౌంటెంట్, అతను ఆ జాబ్ ని వదిలేసిన తర్వాత అతను ఈ రోజు కొన్ని కోట్లు సంపాదిస్తున్నాడు, మీ దగ్గర కూడా ఆ ఆపర్చునిటీ ఉంది అని చెప్తారు. వాళ్ళెందుకు అలా చెప్తున్నారో గోపీనాథ్ కి అసలు అర్థం కాదు. అప్పుడు హెచ్ఆర్ టీం గోపీనాథ్ ని చూసి మిమ్మల్ని ఈ కంపెనీ నుంచి తీసేస్తున్నామని చెప్తారు. అది మొత్తం విన్న గోపీనాథ్, సార్ నేను ఈ కంపెనీ కోసం నా లైఫ్ మొత్తాన్ని అర్పించాను, మరి ఈ కంపెనీ నాతో ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది, నేను జీవన్ సార్ తో మాట్లాడతా అని చెప్పి గోపీనాథ్ జీవన్ దగ్గరికి వెళ్తాడు. కానీ జీవన్ కూడా అదే మాటలు చెప్తాడు. పాపం గోపీనాథ్ కంపెనీ ఎందుకు నన్ను ఇంతలా మోసం చేసింది అని చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత గోపీనాథ్ అక్కడి నుంచి వెళుతూ ఉంటాడు. ఇదంతా పక్కన నిలబడి ఉన్న ఇమాన్యుల్ కూడా చూస్తూ గోపీనాథ్ ని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత రోజు జెన్నిఫర్ అనే ఒక లేడీ తన కొడుకుతో పాటు ఇమాన్యుల్ ఆఫీస్ కి వస్తుంది. ఆ తర్వాత జెన్నిఫర్ ఇమాన్యుల్ కొలిక్ అయినటువంటి సరితాకి తన డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చి క్లైమ్ ని పాస్ అయ్యేలాగా చేయమని చెప్తుంది. సరిత జెన్నిఫర్ కొడుక్కి ఒక బాల్ ఇస్తుంది. ఆ అబ్బాయి బాల్ తో ఆడుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత సరిత జెన్నిఫర్ ని చూసి అసలు మీ ప్రాబ్లం ఏమిటి, ఎందుకు మనీని క్లెయిమ్ చేయాలనుకుంటున్నారని అడుగుతుంది. అప్పుడు జెన్నిఫర్, నా హస్బెండ్ నాతో ఉండడం లేదు, అతను నన్ను వదిలేసి వేరే అమ్మాయితో కలిసి ఉంటున్నాడు, నాకు క్యాన్సర్ ఉంది, ఒకవేళ నాకేమైనా అయితే నా కొడుకుని ఎవరు చూసుకుంటారు, అందువల్లే నాకు ఈ క్లెయిమ్ నుంచి వచ్చే మనీ కావాలి, అప్పుడే నేను ట్రీట్మెంట్ చేయించుకుని నా కొడుక్కి ఏదైనా చేయగలను అని చెప్తుంది. ఇదంతా సరిత విని చాలా షాక్ అవుతుంది. ఆ తర్వాత సరిత జెన్నిఫర్ ని చూసి మీ డాక్యుమెంట్స్ కంప్లీట్ గా లేవు, అందువల్ల మీ డాక్యుమెంట్స్ అన్నిటినీ మీరు 2 రోజుల్లో సబ్మిట్ చెయ్యండి, అప్పుడే మేము మీ క్లెయిమ్ ని ప్రాసెస్ చేయగలము అని చెప్తుంది. ఆ మాటలు విన్న జెన్నిఫర్ సరే అని అక్కడి నుంచి బయలుదేరుతూ తన కొడుకుని వెతుకుతుంది. అప్పుడు జెన్నిఫర్ కి తన కొడుకు అక్కడ కనిపించడు. ఆ తర్వాత ఆఫీస్ అంతా వెతుకుతూ ఉండగా జెన్నిఫర్ కొడుకు ఇమాన్యుల్ తో బాల్ తో ఆడుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత జెన్నిఫర్ తన కొడుకుని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత సరిత ఇమాన్యుల్ ని కలిసి జెన్నిఫర్ కి క్యాన్సర్ ఉంది, ఒకవేళ తన క్లెయిమ్ అమౌంట్ తనకి రాకపోతే తనకేమవుతుందో పాపం అని బాధపడుతుంది. అదంతా విన్న ఇమాన్యుల్ కూడా చాలా బాధపడతాడు. అయినా కానీ ఇమాన్యుల్ తన పనిని మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత ఇమాన్యుల్ శాండీ విల్సన్ అనే ఒక లేడీకి కాల్ చేసి ఆమెతో అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తాడు. ఆ తర్వాత ఆమెని కలవడానికి వెళ్తాడు. కానీ ఆ లేడీ చాలా బిజీగా ఉంటుంది, అందువల్ల ఇమాన్యుల్ ని ఆ లేడీ కలవలేకపోతుంది. దాంతో ఆ లేడీ ఆ తర్వాత రోజు రమ్మని ఇమాన్యుల్ కి చెప్తుంది. దాంతో ఇమాన్యుల్ బాధపడి అక్కడి నుంచి తిరిగి వస్తాడు. అలా ఇమాన్యుల్ తన ఇంటికి తిరిగి వెళ్ళగా తన ఇంటి దగ్గర జోసెఫ్ ని చూస్తాడు. ఇమాన్యుల్ జోసెఫ్ ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. జోసెఫ్ తో చాలా టైం ని స్పెండ్ చేస్తాడు. ఆ తర్వాత జోసెఫ్ తిరిగి వెళ్లేటప్పుడు అతనికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఇమాన్యుల్ వెళ్తాడు. అప్పుడు ఇమాన్యుల్ జోసెఫ్ ని చూసి తన జాబ్ ఎక్కువ రోజులు ఉండదు అనే విషయాన్ని తనకి చెప్తాడు. ఆ తర్వాత జోసెఫ్ ఇమాన్యుల్ ని ఓదార్చి తనకి ఇవ్వవలసిన మొత్తం మనీని ఇచ్చి వెళ్లిపోతాడు. ఆ తర్వాత రోజు ఇమాన్యుల్ చాలా కష్టంతో శాండీని కలవడానికి వెళ్తాడు. శాండీ ఇమాన్యుల్ కి తన మేనేజర్ ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఆ తర్వాత ఇన్సూరెన్స్ కోసం తన మేనేజర్ ని కాంటాక్ట్ అవ్వమని చెప్తుంది. అప్పుడు శాండీ మేనేజర్ ఇమాన్యుల్ ని కలిసి 400 మంది వర్కర్స్ కి లైఫ్ ఇన్సూరెన్స్ కావాలి అని చెప్తాడు. అప్పుడు ఇమాన్యుల్ 400 మంది ఇన్సూరెన్స్ బిల్ 8 లక్షలు అవుతుంది, నేను 400 ఫార్మ్స్ ని తీసుకుని వస్తాను, మీరు ఆ ఫార్మ్స్ ని ఫిల్ చెయ్యండి అని చెప్తాడు. అప్పుడు మేనేజర్ ఇప్పుడు నీ దగ్గర ఎన్ని ఫార్మ్స్ ఉన్నాయి అని అడుగుతాడు. దానికి ఇమాన్యుల్ నా దగ్గర టోటల్ గా 10 ఫార్మ్స్ ఉన్నాయి అని చెప్తాడు. దానికి ఆ మేనేజర్ ఇమాన్యుల్ ని చూసి ఒక పని చెయ్యి, 10 మంది ఎంప్లాయీస్ కి ఇన్సూరెన్స్ ఇప్పుడే కావాలి, ఎందుకంటే ఇక్కడికి చెకింగ్ కోసం వస్తున్నారు, అలాగే శాండీ మేడం దగ్గర అంత టైం కూడా లేదు, అలాగే ఈ లేబర్ కి ఎవరు అంత మనీని స్పెండ్ చేస్తారు అని చెప్తాడు. మేనేజర్ మాటలు విన్న తర్వాత ఇమాన్యుల్ కి చాలా కోపం వస్తుంది. ఇమాన్యుల్ లేచి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోపక్క కొన్ని రోజులు గడిచిన తర్వాత కూడా జెన్నిఫర్ కి ఏ క్లెయిమ్ వచ్చి ఉండదు. అందువల్ల జెన్నిఫర్ సరిత దగ్గరికి వస్తుంది. ఆ తర్వాత సరిత జెన్నిఫర్ ని చూసి చాలా భయపడుతుంది. ఎందుకంటే క్యాన్సర్ కారణంగా జెన్నిఫర్ కండిషన్ కూడా పాడవడం స్టార్ట్ అయి ఉంటుంది. ఆ తర్వాత జెన్నిఫర్ సరితని చూసి నా క్లెయిమ్ ఇంతవరకు పాస్ అవ్వలేదు అని చెప్తుంది. దానికి సరిత, ఇలా చూడండి, ఇంకా మీ క్లెయిమ్ ప్రాసెస్ లోనే ఉంది, మీ క్లెయిమ్ మీకు తప్పనిసరిగా దొరుకుతుంది అని చెప్తుంది. ఆ తర్వాత జెన్నిఫర్ ఇంటికి వెళ్తుంది. అప్పుడే అక్కడికి ఇమాన్యుల్ వస్తాడు. సరిత ఇమాన్యుల్ ని చూసి జెన్నిఫర్ క్లెయిమ్ ని కంపెనీ డిక్లైన్ చేసింది, నాకు ఆ విషయం జెన్నిఫర్ కి చెప్పే ధైర్యం లేదు, అందువల్ల నేను మీ క్లెయిమ్ ఇంకా ప్రాసెస్ లోనే ఉంది అని తనకి అబద్ధం చెప్పాను అని అంటుంది.
ఆ మాటలు విన్న ఇమాన్యుల్ సరితని చూసి ఎందుకు క్లెయిమ్స్ అన్నిటినీ కంపెనీ డిక్లైన్ చేస్తుంది అని అడుగుతాడు. దానికి సరిత ఏ డాక్టర్ అయితే జెన్నిఫర్ ని ట్రీట్ చేశాడో ఆ డాక్టర్ కి మన కంపెనీ ఫేక్ రిపోర్ట్ ని తయారు చేయమని చెప్పారు. దానివల్ల కంపెనీ దగ్గర ఫేక్ ప్రూఫ్ ఉంది కాబట్టి ఆ క్లెయిమ్ ని డిక్లైన్ చేశారు అని చెప్తుంది. ఆ తర్వాత ఇమాన్యుల్ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్లి అతన్ని బెదిరిస్తూ ఒకవేళ మీరు జెన్నిఫర్ రిపోర్ట్ కరెక్ట్ గా ప్రిపేర్ చేయకపోతే నేను వేరే డాక్టర్ కి తన పాలసీ గురించి అలాగే తన ఓల్డ్ రికార్డ్స్ ఇస్తాను. అప్పుడు వాళ్ళు మళ్ళీ జెన్నిఫర్ కి రిపోర్ట్స్ ని కరెక్ట్ గా ప్రిపేర్ చేసిస్తారు. ఆ తర్వాత మీ మీద చాలా కేసులు పెట్టి మీ లైసెన్స్ ని క్యాన్సిల్ అయ్యేలాగా చేయిస్తాను అని చెప్తాడు. డాక్టర్ అదంతా విని జెన్నిఫర్ ఫేక్ రిపోర్ట్ ని తీసేసి రియల్ రిపోర్ట్ ని పెడతాడు. అంతేకాదు రియల్ రిపోర్ట్ ని సబ్మిట్ చేసి ఆమెకి క్లెయిమ్ అందేలాగా చేస్తాడు. ఆ తర్వాత ఈ విషయం జీవన్ కి తెలుస్తుంది. దాంతో జీవన్ ఇమాన్యుల్ మీద బాగా కోప్పడి తనని బాగా తిడతాడు. కానీ క్లెయిమ్ అయితే పాస్ అయింది కాబట్టి ఇప్పుడు ఏమీ చేయలేకపోతాడు. సరిగ్గా అదే సమయంలో జీవన్ ని కలవడానికి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ వస్తాడు. ఆ బిజినెస్ మ్యాన్ జీవన్ కంపెనీలో 2 నుంచి 3 కోట్లు ఇన్వెస్ట్ చెయ్యాలి అనుకుంటాడు. జీవన్ కి ఆ ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్పడంతో జీవన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ సరిగ్గా అదే సమయంలో ఆ ఖాదీ జమ్మా అనే లేడీ అక్కడికి వస్తుంది. జీవన్ వెంటనే ఆమెని బయటికి పంపించడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ బిజినెస్ మ్యాన్ ఆ లేడీని ఆపి మీ ప్రాబ్లం ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు ఆ లేడీ బిజినెస్ మ్యాన్ ని చూసి సార్ నా క్లెయిమ్ ఇంతవరకు పాస్ అవ్వడం లేదు అని చెప్తుంది. బిజినెస్ మ్యాన్ ఆ లేడీ మాటలు విని వెంటనే జీవన్ ని చూసి మీరు మీ కస్టమర్స్ కి సరిగ్గా సర్వీస్ చేయడం లేదా? రేపు నేను మీ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాతో కూడా మీరు ఇలాగే బిహేవ్ చేస్తారు కదా అని అంటాడు. మాటలు విన్న జీవన్ చాలా భయపడిపోతాడు. దాంతో జీవన్ ఈ బిజినెస్ మ్యాన్ డీల్ ని క్యాన్సిల్ చేస్తాడేమో అని చాలా భయపడిపోతాడు. వెంటనే ఆ లేడీకి తన క్లెయిమ్ అమౌంట్ మొత్తాన్ని చెక్ రూపంలో ఇచ్చేస్తాడు. ఆ తర్వాత జీవన్ బిజినెస్ మ్యాన్ ని చూసి సార్ మాకు కస్టమర్స్ దేవుళ్ళు అని చెప్తాడు. అప్పుడు జీవన్ మాటలు విని బిజినెస్ మ్యాన్ కూడా సంతోషిస్తాడు. ఆ తర్వాత వెంటనే జీవన్ ని చూసి ఒక డేట్ చెప్పి ఆ డేట్ లో ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ ని కంప్లీట్ చేద్దాం అని చెప్పి ఆ బిజినెస్ మ్యాన్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అలా లిఫ్ట్ లో వెళ్లే టైంలో ఆ లేడీ అదే ఖాదీ జమ్మా ఇమాన్యుల్ కి మరియు ఆ బిజినెస్ మ్యాన్ కి థ్యాంక్స్ చెప్తుంది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే ఇదంతా కూడా ఇమాన్యుల్ ఒక ప్లాన్ చేసి ఉంటాడు. ఆ లేడీకి క్లెయిమ్ అమౌంట్ రావాలి అనే ఉద్దేశంతో ఇమాన్యుల్ ఒక ఫేక్ బిజినెస్ మ్యాన్ ని కరెక్ట్ టైంలో జీవన్ దగ్గరికి పంపించి ఫేక్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అని చెప్పించి అప్పుడే ఆ లేడీని కూడా అక్కడికి పంపించి క్లెయిమ్ మనీ వచ్చేలాగా చేస్తాడు. ఆ లేడీ ఇమాన్యుల్ ని బాగా ఆశీర్వదిస్తుంది. ఆఫీస్ లో ఇమాన్యుల్ కి ఆ రోజు ఫైనల్ డే అయి ఉంటుంది. సో ఆ 50 లక్షల ప్రీమియం టార్గెట్ ని అచీవ్ చేయనందుకు బాధతో ఉంటాడు. అప్పుడే ఇమాన్యుల్ కి జాబర్ నుంచి కాల్ వస్తుంది. ఆ తర్వాత ఇమాన్యుల్ జాబర్ ని తన ఆఫీస్ కి పిలిపిస్తాడు. జాబర్ ఇమాన్యుల్ ఆఫీస్ దగ్గరికి వచ్చిన తర్వాత నేను కేసుని ఓడిపోయాను, కోర్టులో నా కొడుకు ఫేవర్ గా తీర్పు వచ్చింది అని చెప్తాడు. అప్పుడు ఇమాన్యుల్ టెన్షన్ పడకు, మొత్తం ప్రాపర్టీ అంతా నీ కొడుకు పేరు మీదే కదా ఉంది అని అంటాడు. అప్పుడు జాబర్ నువ్వు నాకు ఒక పెన్షన్ స్కీమ్ గురించి చెప్పావు కదా, నేను అందులో ఇన్వెస్ట్ చెయ్యాలి అనుకుంటున్నాను, ఇదిగో ఈ 50 లక్షల చెక్ ని తీసుకో అని చెప్పి వెంటనే ఒక 50 లక్షల చెక్ ని ఇమాన్యుల్ కి ఇస్తాడు. అప్పుడు ఇమాన్యుల్ అది చూసి చాలా సంతోషిస్తాడు. ఆ తర్వాత జాబర్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. సరిగ్గా అదే సమయంలో జీవన్ ఇమాన్యుల్ ని తన క్యాబిన్ లోకి పిలిచి కస్టమర్స్ మనకు ఇంపార్టెంట్ కాదు, మన కంపెనీకి అన్నిటికంటే ఇంపార్టెంట్ మనీ. నేను బాగా వర్క్ చేసి కంపెనీకి ప్రాఫిట్ తెచ్చేలాగా ట్రై చేశాను, కానీ నేను నా కింద పనిచేసే ఎంప్లాయీస్ గురించి ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. ఇప్పుడు నేను అర్థం చేసుకుంటున్నాను, నీ సిచ్యువేషన్ గురించి పూర్తిగా అర్థం చేసుకుంటున్నాను అని చెప్తాడు. అప్పుడే హెచ్ఆర్ టీం ఆ ఆఫీస్ లోకి వస్తూ ఉంటుంది. జీవన్ ఇమాన్యుల్ ని చూసి ఈ రోజు నా వంతు వచ్చింది, నా టార్గెట్స్ లో నేను కొన్నిటిని అచీవ్ చేయలేకపోయాను, నా లాస్ట్ నమ్మకం ఆ బిజినెస్ మ్యాన్, కానీ అతను నా కాల్స్ ని రిసీవ్ చేయడం లేదు, కాబట్టి ఈ రోజు నన్ను ఈ కంపెనీలో నుంచి తీసేస్తున్నారు అని చెప్తాడు. ఇమాన్యుల్ అదంతా చూసి వెంటనే జీవన్ తో ఆ బిజినెస్ మ్యాన్ అంతా కేవలం నాటకం, ఆ లేడీ క్లెయిమ్ ని పాస్ చేయడానికి ఆడిన నాటకం అని చెప్తాడు. జీవన్ అదంతా విని చాలా షాక్ అవుతాడు. అప్పుడు ఇమాన్యుల్ తన పాకెట్ లో నుంచి జాబర్ ఇచ్చిన చెక్ ని తీసి జీవన్ కిచ్చి నేను ఈ అమౌంట్ ని ఇంకా నా సర్వీస్ కోడ్ తో రిజిస్టర్ చేయలేదు, మీరు దీన్ని మీ బుక్ లో మీ కోడ్ తో రిజిస్టర్ చెయ్యండి, దీనివల్ల మీరు మీ జాబ్ ని కంటిన్యూ చెయ్యవచ్చు అని చెప్తాడు. కానీ జీవన్ ఇమాన్యుల్ ని
చూసి నీ జాబ్ టార్గెట్ ఇంకా ఎంత ఉంది అని అడుగుతాడు. దానికి ఇమాన్యుల్, నా జాబ్ పోతే పోయింది, కానీ మీరు ఉన్న పొజిషన్ కి మీరు అవసరమైన వాళ్ళకి హెల్ప్ చేయవచ్చు. వాళ్ళకి క్లెయిమ్ మనీ చాలా అవసరం ఉంది, మీరు వాళ్ళందరికీ హెల్ప్ చేయగలరు. అందువల్ల కంపెనీ ప్రాఫిట్ కోసం వాళ్ళ క్లెయిమ్ ని డిక్లైన్ చేయకండి అని చెప్పి ఇమాన్యుల్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇమాన్యుల్ చెప్పిన మాటలన్నీ జీవన్ విన్న తర్వాత చాలా ఎమోషనల్ అవుతాడు. వెంటనే తాను చేసిన తప్పుల్ని తెలుసుకుంటాడు. ఆ తర్వాత అందరి ముందు జీవన్ ఇమాన్యుల్ ని చూసి యు ఆర్ మై హీరో అని చెప్తాడు. ఇమాన్యుల్ ఆ మాటలు విని చాలా సంతోషిస్తాడు. ఆ తర్వాత ఎండింగ్ లో ఇమాన్యుల్ యానీని చూసి నేను సిగ్మా లైఫ్ ఇన్సూరెన్స్ లో జాబ్ ని వదిలేశాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న తర్వాత ఇమాన్యుల్ కొడుకు ఇమాన్యుల్ ని చూసి నానా మనం ఇప్పుడు కొత్త ఇంటిని కొనుక్కోగలమా అని అడుగుతాడు. దాంతో ఇమాన్యుల్ తన కొడుకుని మరియు తన భార్యని హగ్ చేసుకుంటాడు. మరో పక్క జీవన్ అందరు క్లైమ్స్ ని యాక్సెప్ట్ చేసి వాళ్ళకి అమౌంట్ ఇష్యూ చేస్తాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, నాకు ఈ మూవీని చూస్తే ఒక హాలీవుడ్ మూవీ గుర్తుకు వచ్చింది. మీకు ఏ మూవీ గుర్తుకు వచ్చిందో కామెంట్ చెయ్యండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.